ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన ఈ వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దుబ్బాడ శ్రీనివాస్ సతీమణి వాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధురి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. మాధురి ట్రాప్ లో దుబ్బాడ పడ్డారని ఆరోపించారు. శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే తమ కుటుంబం రోడ్డున పడుతోందన్నారు. పోలీసులు తక్షణమే స్పందించాలని, దుబ్బాడ ఇంట్లో ఉన్న అనధికారిక వ్యక్తులను బయటకు పంపించాలని కోరారు. రేపు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తారన్నారు. వీరి వివాదం ఇప్పటివరకు కొలిక్కే రాలేదు. కొద్ది రోజులుగా దుబ్బాడ వాణి శ్రీనివాస్ మధ్య చర్చలు జరిగాయి. ఆస్తులకు సంబంధించిన విషయాలు కొలిక్కి రావట్లేదని తెలుస్తోంది. వాణి ప్రధానంగా 5 డిమాండ్లు ఉంచారని, అందులో కొన్నింటికి శ్రీనివాస్ ఒప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. విడాకులు వెనక్కి తీసుకునేందుకు ఒప్పుకోలేదన్నారు. అయితే ప్రస్తుతం దుబ్బాడ ఉంటున్న భవనం చుట్టూ వివాదం నడుస్తోందని తెలుస్తోంది. ఆ ఇంటిని ఇచ్చేందుకు దుబ్బాడ శ్రీనివాస్ ఒప్పుకోవట్లేదని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై వాణి అయితే క్లారిటీ ఇచ్చారు. తాము ఆస్తులు అడగట్లేదన్నారు. అవన్నీ కల్పించి చెబుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దుబ్బాడ ఉంటున్న ఇంట్లోనే తాము ఉంటామని చెప్పారు. అందరం కలిసి ఉండాలని, పిల్లల బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఎర్లీ అవర్స్ 2 o'clock ఆవిడ మా ఇంట్లోకి వచ్చింది. ఆవిడ ఎంటర్ అయ్యింది అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. నేను మళ్ళీ చెక్ చేసుకున్నాను నిజం ఏంటి అనేది. మళ్ళీ వెంటనే ఒక వీడియో ఆవిడ క్రియేట్ చేసి బయటికి పెట్టింది. నేను 10 days అందుబాటులో ఉన్నాను, నాకు మొన్న యాక్సిడెంట్ పరంగా నాకు ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందని, నాకు హెల్త్ బాగోలేదని ఒక వీడియో రిలీజ్ చేసింది. వీడియో రిలీజ్ చేసి వెంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసింది. అందరికీ మైండ్ డైవర్ట్ చేస్తుంది ఆవిడ ఎక్కడో ఉందని. ఆవిడ ఎక్కడా లేదండి, మా ఇంట్లోకి ఎంటర్ అయింది. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాను, మా ప్రాణాలకి చాలా ప్రాబ్లం ఉంది. మా లైఫ్స్, నేను నా కూతురు ఇక్కడ పడుకుంటున్నాము, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. శ్రీని గారికి కూడా ఏమైనా అయితే ఆయన లైఫ్ మా లైఫ్లతో ముడిపడి ఉంది. మేమందరం కూడా ఆ సూప్లో పడిపోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇంట్లో 3వ వ్యక్తి ఉండకన్నా ఇక్కడ మేము ఉంటున్నాం కాబట్టి అన్ని రకాలుగా కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. నాకు పాపకి ఉంది, శ్రీని గారికి వాస్తవ విషయాలు, శ్రీని గారు ఆవిడ చేతిలో ట్రాప్ అయిపోయారు. ఆ విషయాలను బయట పెట్టకన్నా దాన్ని వేరేగా డైవర్ట్ చేస్తున్నారు. రేపు ఆయన ఏ ప్రాబ్లంలో ఇరుక్కున్నా మా లైఫ్లో అంతా మేము ప్రాబ్లంలో పడిపోతాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక వ్యక్తి ఎక్సెప్ట్ శ్రీని గారు ఇంకొక వ్యక్తి ఆ ఇంట్లో ఉండకూడదు. మేము కూడా ఈ కార్ షెడ్లోనే పడుకుంటున్నాం. మాకు చాలా భయం ఉందండి. ఇంట్లోకి నేను నా పిల్లలు ఎంటర్ అవుతాం. ఈ అసెట్ను కూడా నా అమౌంట్స్తోనే కొన్నారని అన్నాను తప్ప నేను ఎక్కడా అసెట్స్ రాయండి అని మాత్రం దయచేసి అనలేదండి. దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. దానికి వేరే డిమాండ్స్ అడిగామనేది చెప్తున్నారు. నాకు 1 రూపీ వద్దు. తన పిల్లలకు తనకు చూసుకొని, తన ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు కూడా, ఒక పాపకు మ్యారేజ్ అయింది, ఇంకొక పాపకు మ్యారేజ్ కావాల్సి ఉంది. సో ఎవరి లైఫ్ లీడ్ చేద్దాం కానీ అందరము ఒకే ఇంట్లో ఉందాం అనేదే నేను ఫ్రమ్ ది బిగినింగ్ చెప్తున్నానండి. అదే ఆయనకి చాలా క్లియర్గా ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. అలా ఇల్లు రాసేస్తాం, అలా ఫ్యాక్టరీ రాసేస్తాం, ఇట్లాంటివి డబ్బులు ఇచ్చేసామంటే మాకు ఏమీ వద్దు. దయచేసి మేమేమీ కోరుకోవడం లేదు. వాళ్ళ నుండి మేము ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ చేయడం లేదు. గౌరవం కోరుకోవాలనుకుంటున్నాం. ఈ ఇంట్లో ఎట్లాంటి తప్పుడు వ్యవహారాలు జరగకూడదని కోరుకుంటున్నాం. తద్వారా నేను నా పిల్లలు డ్యామేజ్ కాకూడదని కోరుకుంటున్నాం తప్ప ఎట్లాంటి అసెట్స్. ఇప్పుడు మాకు ప్రాణభయం కూడా వచ్చిందండి.